బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? అంటే అభిమానులు మీ సినిమాలు చూసి, మీ క్యారెక్టర్స్ చూసి, రోల్స్ చూసి ఇట్లా వచ్చి చెప్పటం ఏదైనా, లేకపోతే డైరెక్టర్స్ కానీ ఎవరైనా అంటే ఇండస్ట్రీలో కాంప్లిమెంట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చూసినా కూడా బాలాజీ గారు అనేది ఒకటి ఇప్పటి వరకు ఉంది. గుర్తుపడతారు, మాట్లాడుతూ ఉంటారు. మనం ఎక్కడున్నా కూడా ఇండస్ట్రీలో ఈ రోజు కూడా స్టిల్ బాలాజీ అనే ఒక వ్యక్తి యాక్ట్ చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. టీవీలో అవ్వచ్చు, లేకపోతే సినిమాల్లో అవ్వచ్చు. అందరూ చాలా మంది ఏమన్నారంటే, సార్ మీరు సినిమాల్లో రావచ్చు కదా, ఎందుకు టీవీలకే చేస్తారు అని చెప్పి. కానీ అప్పుడు ఇప్పుడు ఒకలా ఉన్నారు సార్, ఏంటి సార్ అని అడిగారు. సేమ్ క్వశ్చన్ ఎక్కడ పోయినా ఫస్ట్ క్వశ్చన్ ఇదే. హ్యాపీగా నవ్వుతూ ఉన్నాను, తర్వాత ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటానే ఉన్నాయి. అంటే ఈ ఫిలాసఫీ ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే మధ్యలో డెవలప్ అయిందా ఏమిటి? మధ్యలో పుస్తకాల ఏది మొదటి నుంచి రాదమ్మా, ఏది మొదటి నుంచి రాదు. నాకు కూడా మొదటి నుంచి ఏం తెలియదు. అంటే ఫస్ట్ చెప్పారు కదా, నాటకాలు బాగా అల్లరి చేసే నాటకాలు అల్లరి చేసేవాడిని. అల్లరి అంటే బాగా ఎవరు చెప్పిన మాట వినోను కదా. ఫస్ట్ ఏంటంటే నేను ఎవరి మాట వినను ఇట్లాగా. అంటే ఏదైనా ఒక అలా చేస్తూ ఉన్నాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను చాలా మటుకు. పరిస్థితులు కూడా కొన్ని నేర్పుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి. ఒకరి కోసం మనం బతకలేదు, మన కోసం ముందు మనం బతకాలి, తర్వాత ఒకరిని బతికించాలి. మనం నమ్ముకున్న వాళ్ళని మనం చూడాలి. అలాగే వెళ్తే ఆ లింక్ అనమాట, చైన్. ఆ లింక్లో మనకి అంటే దేవుడిని ఇలా పెట్టాడు, పుట్టిన తర్వాత ఇలాగే ఏజ్ అని పెట్టాడు. అలాగే ప్రతిదీ మ్యారేజ్, పిల్లల తర్వాత మళ్ళీ పిల్లలు, తాత, అట్లా అవన్నీ మనం పరిపూర్ణం చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇలాగ ఉంటానంటే అదంతా మూర్ఖత్వం అంటారు. వాళ్ళని ఏం చేయలేం. అవన్నీ సక్రమంగా జరుగుతూ ఉండాలి, అంతే లైఫ్ రన్ అనమాట. ఎద్దు నాపినాడు ఎవడు? మా చంద్రరాజు. ఏంటి ఎద్దు నాపినాడు? ఇప్పుడున్నాడా? సంపల్లే రారా ఎరా, నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్తానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెల్లో ఎద్దుని ఓడించావా? అవునా, ఓడించాను. ఓడించావు? ఏది ఈ కర్ర కాస్త ఎంచు. ఎందుకా వద్దరా, ఎద్దులు ఓడించావుగా ఎదవా. సినిమాల వల్ల ఇలా మారారా, మార్పు చెందారా మీరు? సినిమాల వల్ల నేను చాలా మట్టుగా ఆల్మోస్ట్ నేను అందరూ పెద్ద వాళ్ళ దగ్గర చేసే కృష్ణరాజు గారు కానీ, లేకపోతే రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరినీ చూసే నేర్చుకున్నాను చాలా మట్టుకు. వాళ్ళ తాలూకా యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఏంటి. ఇప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు మందు తాగితే మా సినిమా వాళ్ళందరూ తాగుబోతులు, తిరిగిబోతులు అనేది ఒక పదం ఉంది. సినిమా వాళ్ళు నమ్మకూడదని అంటారు బయట వాళ్ళు. సినిమా వాళ్ళకంటే ఇల్లు కూడా ఏమని అంటారు. వాళ్ళు వృత్తి. ఇప్పుడు మనం అక్కడ ఏంటి, మనం ఎంతవరకు ఉండాలి, ఓకే ఇది ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళే ఫ్రెండ్లీగా పిలిచి వాళ్ళే మందు పోస్తూ ఉంటారు. తాగండి సార్, మీరు మీకు పార్టీ ఇవ్వాలనుకున్నాం, మీరే చేస్తామండి. అది మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు, చూడు ఎలా తాగేసాడు, సో ఫుల్గా తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆఫర్ చేయడం తప్పులేదు, కానీ మనం ఎంతవరకు ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి. సినిమా అనేది ఏంటంటే పబ్లిక్లోనూ ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేను ఒక ఎంటర్టైన్మెంట్ టాయ్. ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదండి. ఎలా ఆడిస్తే అలా ఆడాలి, ఎలా ఆడిస్తే ఆడాలి. వాళ్ళు చెప్పిన అంటే అంతే. మన పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక జాబ్ చేసాడు, ఒక జాబే చేస్తాడు, వాడు వెళ్తాడు, పని చేసుకుంటాడు, వాళ్ళు ఏదే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. అలా కాదు. ఇదేంటి పబ్లిక్ వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అనేది ఐడెంటిఫికేషన్, ఐక్యూ అనేది చాలామంది కళ్ళు మన మీద ఉంటాయి. మనం చేసే పనులు కూడా చూస్తూ ఉంటారు. వాడు చేస్తాడు, వాడిని అబ్జర్వ్ చేయరు, వాడు పట్టించుకోడు, వీళ్ళని పట్టించుకుంటారు. ఎందుకంటే మనం చేసే క్యారెక్టర్స్ కొన్ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం, మంచి క్యారెక్టర్ చేస్తాం. అంటే ఫోకస్ ఎప్పుడు సినిమా ఇప్పుడు ఐక్యూకి చాలా దగ్గర ఉంటుంది. పొలిటికల్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు కానీ వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసి కొన్ని చేయకూడదు, మానుకోవాలి. మానుకున్నప్పుడే మన జనాల్లోకి మనం వెళ్ళగలం, వాళ్ళతో మాట్లాడగలం. అప్పుడు వీళ్ళు అభిమానిస్తున్నారు మనల్ని. ఒక 10 మంది 100 మంది మనల్ని బాలాజీ గారు అని ఎందుకు, నేను ఎక్కడ ఎవరైనా ఇప్పుడు వెళ్ళారు కూడా, చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా బయటకు వెళ్తే సార్ నమస్కారం ఎందుకు పెట్టాలి? వాడు అభిమానానికి ప్రతి అభిమానం నువ్వేం చూపిస్తున్నావు? నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. నీ మెంటాలిటీని మంచిగా మార్చుకొని వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలంతే.
నువ్వు చేసే పనులు మంచిగా ఉండాలి, కొన్ని నాటిని చంపుకోవాలి, కొన్ని నాటిని చంపుకొని ఉంటే వెరీ వాడు గుడ్ పర్సన్. ఏంట్రా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరాలు తగిన మాత్రం ఏట ఇలా రేపు మీకు నీకెవరు చెప్పారా? నవరత్న తగ్గిస్తారా ఊరుకురా చెప్పాడు. అదే కనుక నిజమైతే వాళ్ళు మన మీద పెట్టిన పోలీసు కేసు అబద్ధమని చెప్పి రుజువు చేయొచ్చు. అప్పుడు మనం నిరభ్యంతరంగా మళ్ళీని వాళ్ళు వెళ్ళి జుట్టు పట్టుకొని మరీ తీసుకురావచ్చు.